నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, గతంలో మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తిరుపతి దేవస్థానం గురించి ఒక కామెంట్ చేశారండి. మరి మీరు ఫాలో అయినోళ్ళకైతే గుర్తుండే ఉంటుంది. మాట మాట్లాడితే మనం వాళ్ళని అడుక్కోవాల్సిన అవసరం ఏంటి? దర్శనానికి దానికి అవసరమా? మనమే ఇక్కడ ఏర్పరుచుకున్నాం దేవస్థానం. నరసింహస్వామి వారి యాదగిరిగుట్ట దేవస్థానం డెవలప్ చేశారు కదండీ! ఎప్పుడూ అక్కడ నంబర్ వన్‌గా ఉండాలి. స్వామి పవర్‌ఫుల్ ఆయన. ఆళ్ళ తెలంగాణలో డెవలప్ చేసుకుంటే చేసుకోండి. దేవదేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గురించి ఆయన మాట్లాడారు. నిన్న కుటుంబంతో పాటు వెళ్ళి వైకుంఠ ఏకాదశిని దర్శనం చేసుకున్నారు. మరి ఈసారి ఎవరిని అడుక్కున్నారో నాకు అర్థం కావట్లే ఆయన. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మనిషికి మీరు కష్టపడి వచ్చినందుకు, సీఎంగా అయినందుకు చాలా సూపర్ మీరు. కానీ భగవంతుడి గురించి కామెంట్ చేసే అర్హత ఎవడికి లేదు. ప్రపంచంలో ఎక్కడి నుంచో దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ఆయన పవర్ అది. అర్థమైందా అండి? మీకు ఏ జన్మలోనో భగవంతుడు అదృష్టించినట్టు కట్టి ముఖ్యమంత్రి అయ్యారు. మీకు సింపుల్‌గా అయిపోయింది దర్శనం. మాలాంటి సామాన్యులు సావాలి. మాకు దర్శనం భాగ్యం దొరకదు. నానా ఇబ్బందులు పడాలి. మీరు అట్లా దిగి ఎళ్ళినోని దర్శనం అయిపోతుంది. మీరు వెంకటేశ్వర స్వామిని అనే స్థాయా మీది. గుర్తుంచు లెంపలేసుకోండి దయచేసి. ఎందుకంటే ఆ పొగరనేది పదవచ్చింది కదండీ పొగరనేది. ఆ పొగరనేది ఉండకూడదు మీకు. వెంకటేశ్వర స్వామి గురించి దయచేసి ఎప్పుడు కామెంట్ చేయకండి. అర్థమైందా అండి? ఖచ్చితంగా చెప్తానండి. ఆయనతో ఎవడైనా సరే తల వంచాల్సిందే ఆయన దగ్గర. ఎంత పోటుగాడవని, ఎంత మోనార్క్ అవ్వని. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర. దయచేసి ఒళ్ళు దగ్గరించుకుని ఈసారి ఏ రాజకీయ నాయకుడైనా సరే దేవుడి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గరించుకుని మాట్లాడండి. నమస్కారం అండి. మీ సామాన్యుడు పాండురంగారావు అండి.